ఎందుకు క్రైస్తవుల జీవితాల్లో అద్భుతాలు జరగట్లే? ఎందుకు దేవుని మేలు మనం పొందుకోవట్లే? ఎందుకు దేవుని ఆశీర్వాదాలు చూడట్లే? అంటే మన మనసు ప్రశస్తమైన వాటి మీద లేదు, మన సమస్యల మీద ఉన్నాయి. ఒకసారి పక్కన అడగండి, ఎక్కడున్నది నీ మనసు? నీ జీవితంలో ఏది ప్రశస్తమైన దానిగా ఎంచుకుంటావో దాని మీద నీ మనసును నువ్వు పెడతావు. ఈరోజు నీ సమస్యలే నీకు చాలా ప్రశస్తమైనవిగా ఉన్నాయేమో కదా? అవును అయ్యా, మరి నా సమస్యలు పోవాలి కదా. నీ సమస్యలు పోవాలంటే నీ సమస్యల వైపు చూస్తే నీ జీవితం మారదు. నీ సమస్యల్ని నువ్వు చూస్తే నువ్వు ఇంకా కృంగిపోతావు, ఇంకా బలహీనంగా అవుతావు, ఇంకా నిరుత్సాహంలోకి వెళ్తావు, డిప్రెషన్లో కూడా వెళ్తావు. సమస్యల వైపు చూస్తే జీవితం మారదు. చెప్పండి, సమస్యల వైపు చూస్తే జీవితం మారదు. 2 పేతురు 1:4 చూడండి, ఆయన మహిమ అతిశయంలో బట్టి ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడంట. చెప్పండి, అమూల్యమైన వాగ్దానాలు. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు అవి అమూల్యమైనవి అంట, అంటే చాలా ప్రశస్తమైనవిగా ఉంటున్నాయి. హల్లెలూయా. మీరు ఏదైనా ప్రశస్తమైనది ఉన్నదనుకో, ఏం చేస్తారు దాన్ని? ఒక డైమండ్ నెక్లెస్ ఉందనుకోండి, ఏం చేస్తారు? ప్రశస్తమైన దాన్ని ఏం చేస్తారండి? బాగా జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా, ఎందుకంటే అది చాలా ప్రశస్తమైంది. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా పెద్దమ్మ ఏం చేసిందంటే నాకు 10,000 రూపాయలు ఇచ్చి తీసుకుపోయి మీ అమ్మకి ఇరా అన్నది. వాళ్ళది ఏదో అండర్స్టాండింగ్ ఉంది. నేను పోయి మా అమ్మకి ఇవ్వాలి. ఇక్కడ పిసల బండ నుంచి నేను సికింద్రాబాద్ రావాలా. అయితే ఆ 10,000 రూపాయలు మరి నేను ఎంత 7వ తరగతి 8వ తరగతి ఆ వయసులో ఉంటాను. ఓకే, 12-13 సంవత్సరాలు. అంత డబ్బులు ఎప్పుడు నేను మోసుకొని తిరగలే. ఓకే, 10,000 రూపాయలు నేను జోబులు పెట్టుకుని, ఆ రోజుల్లో బస్సులు ఫుల్ రష్. ఆ బస్సులో ఎక్కినప్పుడు అది చాలా విలువైనది. నేను ఏం చేసిన, జోబులో పెట్టుకొని జోబులోకి వెళ్ళి మళ్ళీ మీద డబ్బుల మీద చేయబెట్టుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఆ దారంతా కూడా ఎటు చూసినా మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఎవరన్నా ఏమైనా చేయబెడుతున్నారని భయం. ఎందుకు? ఇది చాలా ప్రశస్తమైంది. అందుకే దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని నా మనసు అంతా కూడా దాని మీద ఉంది. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ఎవరు కొట్టేస్తారా, ఏం చేస్తారా, ఇది భద్రంగా మా అమ్మకి ఇచ్చే వరకు నాకు ఇంకో ఆలోచన లేదు. ఎందుకు? అది నాకు చాలా ప్రశస్తమైంది. ఆమేన్. సో దేవుని వాగ్దానాలంట చాలా చాలా ప్రశస్తమైనవి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏవైతే చాలా ప్రశస్తమైనవి అనుకుంటావో అవన్నిటికంటే చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది దేవుని యొక్క వాగ్దానం. దానికి మించి విలువైనది ఏది నీ జీవితంలో లేదు. హల్లెలూయా కదా. చాలాసార్లు దీన్ని పొద్దున్న ఒకసారి చూస్తాం, మళ్ళీ మరుసటి రోజు చూడాలి కదా. ప్రశస్తమైన వాటి మీద మనం ఏం పెట్టాలి? మన మనసు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవి ప్రశస్తమైనవి అంటే నీ జీవితాన్ని మార్చగలిగిన సామర్థ్యత ఈ వాగ్దానాల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ పరిస్థితులు మారాలనుకుంటున్నారు? మనందరం మారాలనుకుంటున్నాం కదా. నీ జీవితంలో ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్ దేర్ ఇస్ అ ప్రామిస్ దట్ గాడ్ హస్ గివెన్. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. మనం వాగ్దానాన్ని పట్టుకోక మన మనసంతా మన సమస్యల మీద పెడుతున్నాం. సమస్యల వైపు చూస్తే జీవితం మారదు. చెప్పండి, సమస్యల వైపు చూస్తే జీవితం మారదు. ఈరోజు ప్రశస్తమైన దేవుని వాగ్దానాన్ని నువ్వు పట్టుకుంటే నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సామర్థ్యత, ఆ శక్తి దేవుని వాగ్దానంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఈ వాగ్దానాన్ని చాలా చులకనగా విలువైన దానిగా ఎంచుకోవట్లేదు కాబట్టి దేవుని కార్యాలు మనం చూడాల్సిన విధంగా చూడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి అందుకొరకే ఇవి చాలా ప్రశస్తమైనవి అంట. నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలిగిన సామర్థ్యత ఈ యొక్క వాగ్దానాల్లో ఉన్నాయి. హల్లెలూయా. దే కెన్ చేంజ్ యువర్ ప్రెజెంట్, దే కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులని, నీ భవిష్యత్తుని రెండింటిని మార్చగలిగిన సామర్థ్యత దేవుని వాగ్దానాల్లో ఉన్నాయి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎక్కడ పెడుతున్నాం మన మనసు? ఒక్కసారి ఆలోచించాలి.